ఏలూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ చేసిన వ్యాఖ్యలను కూటమి అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ తిప్పికొట్టారు. తనపై బురద జల్లే ప్రయత్నం మానేసి ప్రజలకు ఏం చేస్తారో చెప్పనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలందరూ కూటమి తరపునే ఉన్నారనే గ్రహించిన వైసీపీ తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. వైసీపీ సర్కార్ అధికారంలో ఉన్నా కూడా యువతకు ఉద్యోగాలు ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు పుట్టా మహేష్ యాదవ్. ఇప్పుడు వీళ్ళు ఇతను మాట్లాడేది ఒకసారి మీరు చూస్తే ఎప్పుడు నాన్ లోకల్లోని ఏదో చెప్తాడు. ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇతను ఇక్కడ తిరిగాను నాకు యాస వస్తుంది అంటున్నాడు కదా. ఇప్పుడు అపోజిషన్గా మేమున్నాం. ఇవాళ మీరు గవర్నమెంట్లో ఉన్నారు, మీ ఫాదర్ మినిస్టరు. ఇక్కడ ఏం పనులు చేశారో చెప్పండి. పోలవరం ప్రాజెక్ట్ ఎందుకు కంప్లీట్ చేయలేదు? యువతకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు? ఇక డ్రైనేజ్ సిస్టమ్ ఇవన్నీ ఎందుకు కరెక్షన్ చేయలేదు? ఇవన్నీ రోడ్లు ఎందుకు బాగు చేయలేదు? ఇవన్నీ సమస్యలు ఎందుకు చేయలేదండి? మీరు రైతులకి మేము అండగా ఉంటామని అంటున్నారు. మీరు రైతుల్ని ఒక మాట అన్నారు, మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు రైతులు అంటే వాళ్ళు ఉంటేనే మా నాలుగు ముద్దల లోపల పోతాయి. వాళ్ళనే మీరు ఇంత మాట అని ఇది చేస్తుంటే మమ్మల్ని ఎక్కడి నుంచి వచ్చారు ఇవన్నీ విమర్శన చేసే బదులు ఏం బురద జల్లాలనే కార్యక్రమం చేస్తున్నారు. ఏమనంటే ఈ 5 ఏళ్ళు ఎందుకు చేయలేదండి? రైతులకి ఎందుకు గిట్టుబాటు ధర ఇప్పలేకపోయారు? మీరు ఎందుకు పోలవరం ప్రాజెక్ట్ కట్టలేదండి? ఎందుకు చింతలపూడి ప్రాజెక్ట్ కట్టలేదండి? ఇవాళ ఎక్కడైనా కానీ వాళ్ళు పెట్టే మీటింగ్స్లో అయినా కానీ ఎక్కడైనా మీరు చూస్తే మేము ఏం చేస్తామని ఎక్కడ చెప్పట్లేదండి. ఏం చేస్తావు చెప్పు, నువ్వేం చేస్తావు చెప్పు. ఊరికైనా మాట్లాడడం కాదు, మాకు మాట్లాడడానికి రాదని కాదు. మేము కూడా 1,00,000 మాట్లాడతాం. అది కాదు కదా కాంట్రవర్షియల్ పోవాలని మేము ఏదో మా పని మేము చేసుకుంటూ వెళ్ళేటోళ్ళం. మేము సమాజానికి ఏం చేస్తామో మేము చెప్తున్నాం. మేము పార్లమెంట్లో మేము ఏం పని చేస్తాం చెప్తున్నాం. నువ్వు ఎందుకు ఏం చెప్పడం లేదో చెప్పు. నువ్వేం చేసావో చెప్పు. నువ్వేం చేసావు, ఏం చేయబోతున్నావు చెప్పు. మేమేం చేస్తామో చెప్తున్నాం కదా. ప్రతి ఒక్క రైతుని కలుస్తున్నాను. నువ్వు ఏ రైతుని కలిసావు? ఎప్పుడైనా రైతుని కలిస్తే నేను కొడతారు. ఇప్పుడు అట్లుంది పరిస్థితి నీది.